శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 34. శరభేశ్వర వృత్తాంతము. మేమిద్దరమును కొన్ని దినములు ప్రయాణం చేసి మరి ఒక గ్రామమును చేరుకుంటుమి. శ్రీ ధర్మగుప్తుల వారును నేనును శ్రీపాదుల వారి నామస్మరణం చేసుకొనుచు వారి అపారమైన దయాదాక్షిణ్యములను తలుచుకొనుచు ప్రయాణంను కొనసాగించుచుంటుమి. మార్గమధ్యమమున మాకు ఎవరో ఒకరు ఆతిథ్యం ఇచ్చుచుండిరి. కొన్ని చోట్ల రెండెడ్ల బండిపై ప్రయాణంను సాగించితిమి, కొన్ని చోట్ల గుర్రపు బండి మీద ప్రయాణం చేసితిమి, మరికొన్ని చోట్ల కేవలం పాదచారులగానే ప్రయాణం చేసితిమి. మేము ఏ విధంగా ప్రయాణం చేసినను మార్గమధ్యమున ఎవరి ఆతిథ్యంను స్వీకరించినను అదంతయు పరోక్షంగా వీక్షించేడి శ్రీపాద శ్రీవల్లభుల లీలా విశేషంగానే తలచితిమి. మేము చేరుకున్న ఆ గ్రామం నందలి విశేషమేమనగా ఒకానొక బ్రాహ్మణ గృహమున ఆ ఇంటిలోని సామానంతయు వీధిలో పడవేయబడుచుండెను. అతని భార్యాపుత్రులు కూడా గృహమునకు వెలుపలనే ఉండిరి. ఆ బ్రాహ్మణుడు ఒక రుణదాత నుండి కొంత ద్రవ్యమును రుణముగా పొంది ఉండెను. అతడు రుణమును తీర్చలేకపోయెను. ఒకనాడు రుణదాత ఈ బ్రాహ్మణుణ్ణి సమీపించి నిలువమని గద్దించెను. అతను నిలిచెను. ఒక బొగ్గుతో అతని చుట్టూరా ఒక రేఖ గీయబడెను. ఆ రేఖను దాటి బ్రాహ్మణుడు వచ్చుటకు వీలులేదు. ఎన్ని దినములలో రుణమును తీర్చెదవో యజ్ఞోపవీతమును పట్టుకొని తేల్చి చెప్పవలసిందని రుణదాత గద్దించెను. రెండు పక్షములలో రుణమును తీర్చెదనని బ్రాహ్మణుడు పలికెను. అనుకున్న విధంగా ద్రవ్యం సర్దుబాటు కాకపోవడచే అతడు తన మాటను నిలుపుకొనలేకపోయెను. గడువు తీరిన తదుపరి మేము ఇంటిని స్వాధీనం చేసుకుందామని రుణదాత ఇదివరకే నిష్కర్షగా చెప్పెను. అతను చెప్పిన విధంగానే ఈ ఆగాడంను చేయుచుండెను. బ్రాహ్మణుడును భార్యాబిడ్డలును దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిరి. ఆ ఊరి వారందరూ చోద్యం చూచుచుండిరే కాని ఒక్కరూ సాహసించి రుణదాతకు సర్ది చెప్పి మరికొంత గడువు ఇమ్మని నచ్చ చెప్పలేకపోయిరి. శ్రీపాదులు భక్తులను సంకట స్థితిలో చిక్కించి వారి భక్తిని పరీక్షించి రక్షించుట. ఆ బ్రాహ్మణుని దీనావస్థను చూసి శ్రీ ధర్మగుప్తుల వారు విచలితులైరి. వారికి సహాయము చేయవలననేది కోరిక కలదు, కానీ ప్రస్తుతం వారి వద్ద ధనము లేదు. నేను స్వత నిర్ధనుడనే. అయితే నేను సాహసించి, అయ్యా, ఈ అశక్త బ్రాహ్మణుడి మీద దయ ఉంచి మరి 2 పక్షములు వ్యవధి ఇవ్వండి. ఈ వ్యవధి లోపల శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహం వలన అతడు తన కష్టముల నుండి గట్టెక్కును. కాస్త స్థిమితంగా ఆలోచింపండి. అతడు బాకీ తీర్చుటకు నేను హామీ పడదను అని అంటిని. ఈ మాటలను నేను అప్రయత్నంగా పలుకుతిని. ఆ రుణదాత ఇలా అనెను, సరే, నీ మాటలను నమ్ముచున్నాను. 2 పక్షముల సమయంను ఇచ్చుచున్నాను. అయితే బాకీ పూరా పరిష్కారం అగునంత వరకును మీరిద్దరూ బాటసారులు కూడా అచ్చటి నుండి కదలరాదు. ఒకవేళ బాకీ పరిష్కారం కాని ఎడల ఈ బ్రాహ్మణుని గృహమును స్వాధీనపరచుకున్నటయే కాక నా చేత నిష్ప్రయోజనంగా గడువును ఇప్పించినందుకు మిమ్ములను ఇద్దరును రచ్చకీడ్చెదను. అప్పుడు న్యాయాధికారి వేయు శిక్షకు మీరిద్దరూను పాత్రులగదెరు. ఇచ్చిన గడువు లోపల నేను కాని ధర్మగుప్తుల వారు కాని బ్రాహ్మణుల అప్పు తీర్చుట అసంభవం. ఉచితానుచితం పాటించక సాధ్యాసాధ్యములను ఆలోచింపక అవివేకి వలె నేను ఈ వాగ్దానంను చేసి తిని. ఇటువంటి అనాలోచిత వాగ్దానమునకు నన్ను నేను నిందించుకున్నాను. శ్రీవల్లభుల వారిని నిందించుట తగదు. నాతో పాటు ధర్మగుప్తుల వారిని కూడా సంకట పరిస్థితిలో నెట్టివేసి తిని. ఇది మరి ఒక పాపకార్యమగును. వాక్కును నియంత్రించుకొను శక్తి లేకపోవటచే ఎన్ని అనర్థములు కలుగగలవో ఈ నిదర్శనమును చాలును. ప్రభులీలలకు అంతెక్కడ? ఇటువంటి సందర్భములు ఏర్పడినప్పుడు మాత్రమే దృఢభక్తి కలుగుటయో లేక భక్తి రాహిత్యం ఏర్పడుటయో జరుగుచుండును. ధర్మగుప్తుల వారు నిశ్చింతంగా ఉండిరి. వారిలా అన్నారు, శంకరభట్టు, జరిగిన దానికి చింతింపవలదు. జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది అంతయు వారి లీలా వినోదము. బ్రహ్మలిఖితం ఎట్లుండునో అది జరగక తప్పదు. బ్రాహ్మణుని ఇంటిలో సంభారములు ఏమీయునూ లేవు. అతడు నిర్ధనుడై ఉండెను. అతడును అతని కుటుంబంలోని వారును ఎలాగునను పస్తు ఉండియే తీరవలెను. వారితో పాటు మేము ఇద్దరం కూడా అతిథులమై ఉంటిమి. మేము కూడా పస్తుండియే తీరవలను. శ్రీపాదుల వారి అనుగ్రహమున నిల్వ నీడ దొరికింది. అంత మాత్రమే చాలునని తలపోసి తిని. ఆకలిగా ఉన్న వేళల యందును, అలసి పొలసి ఉన్న వేళలను, అప్పులవారు దండించు వేళల యందును ఏమి చేయవలెనో ఏమి చేయకూడదో తెలుసుకొనలేని సందిగ్ధ పరిస్థితుల యందునను, విషమ పరిస్థితుల యందునను శ్రీపాద శ్రీవల్లభుల వారు మాత్రమే
దిక్కని నాకు తోచెను. మేము స్నాన సంధ్యలను ముగించుకుంటుమి. శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణం తప్ప వేరు దిక్కులేదని తలిచి వారి నామస్మరణమునకు పూనుకొంటిమి. ఆ దరిద్ర బ్రాహ్మణి ఇంట దైవమునకు దీపారాధనము చేయుటకు నూనె, వత్తి వగైరా సామాగ్రి కూడా లేకుండెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను మంత్రంను చెప్పుచుండగా ఇంటిలోని వారందరూను దానిని తిరిగి అనుచుండిరి. ఆ వీధిలోని బాలురు వృద్ధమాతులు పోగైరి. వారు కూడా శ్రీపాదుల వారి ఈ నామస్మరణంను భక్తితో చేయుచుండిరి. ఇంతలో ఆ బ్రాహ్మణుని ఇంటికి కొంతమంది పంటకాపులు కూడా వచ్చి ఉన్నారు. బ్రాహ్మణుని బాకీని తీర్చుటకు నేను హామీ పడినట్లును, నేను ఏదో ఒక మహాపురుషునికి శిష్యుడననియు, అందువలననే నా యొక్క దైవీశక్తితో బ్రాహ్మణుని బాకీ తీర్చుటకు సంసిద్ధుడనైతిననియు, నిజంగా దైవశక్తి లేని ఎడల నేను ఇంతటి గట్టి హామీని ఇచ్చి ఉండననియును, నేను గొప్ప జ్యోతిష్యుడననియు గ్రామంలో ప్రచారం ఊపందుకొనెను. ఆ ఊరిలోని పంట కాపులకు పందెంలు కాయుట యందు ఆసక్తి ఎక్కువ. ఆ బ్రాహ్మణుడు రుణంను తీర్చగలనని కొందరు, తీర్చలేడని కొందరు పందెంలను కాయచుండరి. ఆహా దుర్విధి! సుఖంగా ఉన్న ప్రాణమును దుఃఖమున పెట్టుకుంటుని. నోటికి వచ్చినట్లు అసాధ్యమైన వాగ్దానంను ఇచ్చి ఇరుకున పడితిని. బ్రాహ్మణుని బాకీ తీర్చలేకపోదునా రచ్చకీడ్చుదురు. నాతో పాటు ధర్మగుప్తుల వారును సంకటంలో పడెదురు. దీనికి తోడు నా యొక్క శుష్క వాగ్దానంపై ఆధారపడి కొందరు పందెంలను కాయుచున్నారు. ఆఖరికి జూదగాళ్ల పందెంలకు కూడా నా శుష్క వాగ్దానము కారణమగుచున్నది. దివ్య వినోదియు క్షణక్షణ లీలా విహారియనుగు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణములు మాత్రమే దిక్కని నమ్మియుంటిని. సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని నారద మహర్షి మహావిష్ణువుతో అనిన మాటలు నా స్ఫురణకు వచ్చెను. నారాయణుని భక్తులు భృత్యులు పలికిన వాక్కులను నారాయణుడు గమనించి దానిని సత్యవాక్కులుగా చేయవలసిన బాధ్యత నారాయణునిపై మాత్రమే ఉండెనని భావించి తిని. ఆ గ్రామమున శరభేశ్వర శాస్త్రి అను పండితుడు ఉండెను. అతడు గొప్ప మంత్రశాస్త్రవేత్త. అతడు ఏదో ఒక ప్రేతాత్మ అనుగ్రహమున భూత భవిష్యత్ వర్తమానములను తూచా తప్పకుండా చెప్పుచుండెను. కొంతమంది పందగాళ్ళు శరభేశ్వరుని వద్దకు వెళ్ళి విషయంను విన్నవించెను. అతడు ఆ ప్రేతాత్మను శరణు వేడెను. ఆ ప్రేతాత్మ బ్రాహ్మణుడు బాకీ తీర్చలేడని చెప్పిరి. దీంతో పందెములు జోరు మరింత హెచ్చెను. గ్రామంలోని పందెగాళ్ళైన పంటకాపులు నూర్ల కొలది వరహాలను పందెం కాయజొచ్చిరి. శరభేశ్వర శాస్త్రి గొప్పవాడా, శంకర శాస్త్రి గొప్పవాడా అను విషయము ఈ పందెంలో నిశ్చయింపబడునని పందెగాళ్ళు ఉత్సాహంతో పందెంలు కాయచుండి. శ్రీపాద ప్రభు ఆఖరికి నన్ను జూదగాళ్ల మధ్య నిలిపితివి, రచ్చ కీర్చబడుటకు సిద్ధం చేసితివి. లేనిపోని ఆశలను కల్పించి ఆ బీద బ్రాహ్మణుని కడగండ్ల పాలు చేయదలిచితివి. ధర్మస్వరూపులైన ధర్మగుప్తుల వారిని కూడా సంకటముల పాలు చేయదలిచితివి. ఈ దివ్య వినోదం యొక్క అంతరార్థమేమిటో నాకు అవగతం కావటలేదు. అంతంత మాత్రం చదువు కలవాడినైను నేను ఏమాత్రమును ఆధ్యాత్మిక శక్తి లేనివాడను. జ్యోతిషాది మహావిద్యలను ఎరుగని వాడను. జపతపములు, యోగాభ్యాసములు, కఠినమైన నియమనిష్టలు లేనివాడను. కుతూహలమైన శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వ్రాయుటకు సంకల్పించితిని. కాని అందుకు తగిన ఏమాత్రం అర్హత నేను లేనివాడను. నన్ను ఎలా కాపాడి ఉద్ధరించెదవో నీ ఇష్టం అని ప్రార్థించితిని. మొండివాడు రాజుకన్నా బలవంతుడని సామెత. నాలో మునుపెన్నడు లేని ధైర్యం చిగురింపసాగింది. కానున్నది కాకమానదనియు శ్రీపాదుల వారు నన్ను ఏదో ఒక విధమైన ఉపాయంచే ఉద్ధరించదరనియును దృఢంగా విశ్వసించి తిని. శరభేశ్వర శాస్త్రికి ఒక చెల్లెలు ఉండెను. ఆమె కూడా అదే గ్రామంన నివసించుచుండెను. ఆమెకు ఉషకాలంన ఒక స్వప్నం కలిగెను. ఆ స్వప్నంలో ఆమెకు మిక్కుటంగా జ్వరం వచ్చినట్లును, ఆమె యొక్క భర్త మరణించినట్లును, ఆమెకు వైధవ్యం కలిగినట్లును ఆ స్వప్నం యొక్క సారాంశం. ఆమె తన అన్నగారైన శరభేశ్వర శాస్త్రిని స్వప్న ఫలితంను గురించి ప్రశ్నించెను. శరభేశ్వరుడు తను ఉపాసించు ప్రేతాత్మను ఈ విషయమే అడిగెను. అంతటా ఆ ప్రేతాత్మ ఆమె భర్త దేశాంతరం నందు ఉన్నాడనియు, మార్గమధ్యమున దొంగలు ఇతనిపై పడి ధనమును దోచుకొని అతనిని చంపివేసినరనియు చెప్పెను. ఆమె కన్నీరు మున్నీరుగా విలపించుచుండెను. ఇంతలో పందెగాళ్ళు ఆమె ఇంటికి చేరి, మన గ్రామంలో శంకరభట్టు అనేడి మహానుభావుడు ఒకరు అరుదించారనియు, అతడు ఘటనాఘటన సమర్థుడనియు, శ్రీపాద శ్రీవల్లభులనేడి గొప్ప దైవమును అతడు ఆరాధించుచుండడని, అతని వలన సత్య వివరణంను పొందవచ్చని తెలియజేశారు.
ఆమె ఇంతకు పూర్వం ఎన్నడూనూ తన అన్న కంటే గొప్పవాడైన పండితుని గురించి వినలేదు. మొట్టమొదటిసారిగా తన అన్నను మించిన పండితుని గురించి విని ఆ మహానుభావునికి తన బాధను వివరించి ఆశీర్వాదములు పొందగోరెను. ఆమెను మేమున్న ఇంటికి తీసుకొని వచ్చారు. అన్నా, నా మాంగల్యంను కాపాడుము అని ఆమె నన్ను దీనంగా ప్రార్థించింది. నా హృదయం ఎంతగానో చలించిపోయినది. శ్రీపాదుల వారి నుండి వివాహ సమయమున పంచదేవ్ పహాడ్ నందలి పంటకాపు పొందిన మంత్రాక్షతలు నా వద్ద కొన్ని ఉండెను. నాలో ఏదో దివ్య స్మరణ కలిగింది. సాక్షాత్తు శ్రీపాదుల వారి నుండి ఇవ్వబడిన మంత్రాక్షతలు కనుక ఈమె మాంగల్యము కాపాడబడునని నాకు స్ఫురించెను. అమ్మా, ఈ మంత్రాక్షతలను నీవు తీసుకొనుము. ఇవి పసిడి అక్షింతలు. వీటిని నీ పూజాగృహంన భద్రపరచుకునుము. నీ భర్త కొద్ది రోజులలోని నిన్ను చేరును. ఇది సత్యము అని పలికితిని. శరభేశ్వర శాస్త్రికి పందెంలను కాయు పంటకాపులు ఈ వర్తమానంను అందించారు. అతడు అగ్గి మీద గుగ్గిలమాయను. నిజంగానే నా భర్త సజీవ స్థితిలో ఇంటికి వచ్చిన ఎడల ఆ బీద బ్రాహ్మణుని బాకీ తీర్చివేటయే కాక శంకర్ భట్టును గురువుగా స్వీకరించి నేను కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఆరాధించనని ఆమె పలికెను. 3 రోజులు గడిచినవి. ఆ 3 రోజులలోనూ కొంతమంది పంటకాపులు నేనుంటున్న బీద బ్రాహ్మణుని ఇంటికి ఆహార సామాగ్రిని తెచ్చుచుండిరి. వారు నా మీద పందెంను కాసినవారు. నేను విజయుడనైనచో వారు కూడా విజయంను పొందెదరు. వారికి పందెంలో విశేష ధనము లభించును. 3 రోజుల అనంతరం 4వ రోజు శరభేశ్వర శాస్త్రి చెల్లెలు భర్త దేశాంతరం నుండి క్షేమంగా వచ్చెను. ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనందానికి అంతులేదు. నేను ఇచ్చిన మంత్రాక్షతల మూలంననే ఆమెకు సౌభాగ్యం నిలిచెనని ఆమె తలపోసెను. ఆమె భర్తను దొంగలు మార్గమధ్యంన చంపబోగా ముస్లిం పహల్వాన్ ఒకరు ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణుణ్ణి రక్షించెను. ఆహా! శ్రీపాదుల వారి మహిమ అపారము. శరభేశ్వర శాస్త్రిలోని అహంకారం నశించెను. నా యొక్క జోష్యం నిజమైన కారణమున మేము ఉంటున్న ఇంటి యజమాని రుణమును శరభేశ్వర శాస్త్రి తీర్చివేశెను. శరభేశ్వరుడు నన్నును ధర్మగుప్తుల వారిని తమ ఇంట ఆతిథ్యంను స్వీకరించవలసిందని కోరెను. మేము వల్లే అంటిమి. శరభేశ్వరుడు, అయ్యా, దశమహావిద్యలలోనూ ఒకటైన ధూమవతీదేవిని నేను ఆరాధించువాడను. తంత్ర గ్రంథముల ప్రకారం వలనే ఆమె ఉగ్రతారయే. ఆమె ప్రసన్న అయిన ఎడల రోగ శోకములను నాశనం చేయును. కుపిత అయిన ఎడల సర్వ సుఖములను కామనలను నాశనం చేయును. ఆమెకు శరణాగతి చెందుట వలన విపత్తులు నాశనమై సంపదలు లభించును. ఆమెకు కోపం కలిగిన ఎడల క్షుత్పిపాసలు, కలహములు, దారిద్రములు సంభవించును. నేను ఆ మహాతల్లి అనుగ్రహమును పొందితిని. ఉచ్చాటన మారణాదులను ఆ మహాతల్లి నివారించును. చేతబడి మొదలైన వాటిచే బాధపడు జనులను రక్షించుటకు ఈమె ఉపాసన అనివార్యం. జనులకు హితకరంగా ఉండునట్లు నేను కొన్నాళ్ల పాటు ధనకాంక్షారహితుడనై ప్రవర్తించి ఉంటిని. ఆ పైన నేను ధనకాంక్ష కలిగిన వాడినై ఉచ్చాటన మారణాదులను పొందిన వారి నుండి ధనమును విశేషంగా ఆకర్షించుచుంటిని. ఇది ఆ మహాతల్లికి సమ్మతం కాదాయెను. ఇంతలో ప్రాణామయ జగత్తులోని మహాబలీయమైన ఒక ప్రేతాత్మతో నాకు అనుబంధం ఏర్పడింది. ఆ ప్రేతాత్మ సహాయంతో నేను భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలుగు అపూర్వమైన శక్తిని పొంది ఉన్నాను. అటువంటి ప్రేతాత్మలు వాటిని ఉపాసించు వారిని చివరకు దైన్య జీవనునిగా చేయును. వాటిని ఉపాసించనే కూడదు. ఒకవేళ ఉపాసించిన పక్షమున ఆ శక్తుల ద్వారా సమకూడిన ధనమును ప్రజోపయోగం నిమిత్తం ఆర్తులకు అర్ధార్థులకు దానం చేయవలను. అటుల చేయుట వలన ఆ ప్రేతాత్మ సదా మన ఆధీనంలోనే ఉండును. అలా చేయక స్వార్థంతో ధనార్జనంను చేసిన ఎడల ఆ ప్రేతాత్మలు ఏదో ఒక తప్పుడు జ్యోతిష్యంను చెప్పి సాధకుని అవమానములు పాలు చేసి నిర్ధనునిగా చేయును. అంతేకాకుండా ఒక్కొక్క పర్యాయం మరణం కూడా సంభవించవచ్చును. స్వార్థం వలన మనలోని పుణ్యరాశి క్షయమైపోవును. అప్పుడు ఆ ప్రేతాత్మ మనలను అష్టకష్టముల పాలు చేయును. నేను అవివేకినై ధనార్జనము చేయుచు స్వార్థపరుడనై జీవించితిని. అందువలనే ఆ ప్రేతాత్మ నా కట్టుబాటును తప్పి తప్పుడు జోష్యం చెప్పి నన్ను ఇరకాటంన పెట్టింది. నేను అవమానంలో పాలైతిని. ఈనాటి నుండి మీరు నాకు గురుదేవులు. నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని కోరిరి. అంతటా నేను, అయ్యా, ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్ప వేరే గురువు ఎవరూ లేరు. నేను అహంకారంతో గురువునని భావించిన ఎడల నీవు పొందిన అవమానముల కంటేను నేను ఎక్కువ పొందవలసి ఉండును. మేము
కురుంగడ్డ నుండి వచ్చినప్పుడు శ్రీపాదుల వారు దశమహావిద్యలను గురించి సంక్షిప్తంగా చెప్పిరి. మిగతా విషయంలో ఎప్పుడు ఎంతవరకు తెలియజేయబడవలనో అంతయును బోధపరచబడునని చెప్పిరి. దశమహావిద్యలలోని కాళీ గురించి, ధూమవతి గురించి మీ వలన తెలుసుకొనగలిగితిమి. అయ్యా, దయ ఉంచి నన్ను గురువును చేయకు. నేను కొన్ని విచిత్ర పరిస్థితులలో ఇచ్చట చిక్కుకుంటిని. దాని నుండి బయటపడితిని. శ్రీపాదుల వారు చిక్కులను కలిగించుటలో బహునేర్పరి. దాని నుండి తన భక్తులను బయటపడవేయుటలో బహు చమత్కారులు. సదా శ్రీపాదవల్లభుని నామస్మరణం చేయుటయే ఇహపర సాధనము అని చెప్పి తిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.